బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో దొంగలు హల్చల్ చేశారు. దీపాయిగూడలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామంలోకి ప్రవేశించిన నలుగురు దొంగలు పొండ్రు సురేందర్ రెడ్డి ఇంట్లో చొరబడి 13 తులాల బంగారం 20,000 నగదును అపహరించారు. అనంతరం నిమ్మల నవీన్ రెడ్డికి చెందిన బైక్ ను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో దొంగలు హల్చల్ చేశారు. దీపాయిగూడలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామంలోకి ప్రవేశించి నలుగురు దొంగలు పొండ్రు సురేందర్ రెడ్డి ఇంట్లో చొరబడి 13 తులాల బంగారం 20,000 నగదును అపహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, దొంగల ఆచూకీ ఏమైనా తెలిసిందా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి సత్యనారాయణ? వెన్నెల, ప్రజెంట్ అయితే ఇక్కడ రాత్రి అంటే నిన్న అర్ధరాత్రి 1:30 తర్వాత ఒక నలుగురు దొంగలు జైనత్ మండలం దీపాయిగూడలో ప్రవేశించినట్టుగా మనకు సీసీ ఫుటేజ్ ఆధారంగా సమాచారం అందుతోంది. అయితే పోలీసులు మాత్రము ఆ దొంగల్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ క్లూస్ టీం తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం అయితే ఫింగర్ ప్రింట్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించనున్నారు. అయితే ఈ యొక్క దీపాయిగూడలో అంటే దొంగతనం మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ఎవరైతే ఆ ఇంటి యజమాని పొండ్రు సురేందర్ రెడ్డి ఉన్నారో ఆయన ఉదయం ఆయన 3 గంటలకు నిద్రలేచి అంటే తన టాయిలెట్ కన్నా బయటకు వచ్చిన తర్వాత అయితే తనకు సంబంధించింది ఒక పక్కిల్లు ఇంకోటి ఉంది. ఆ ఇంట్లో నుంచి తలుపు సందులోంచి ఫోకస్ లైట్ వెళ్తూ రావడంతో ఏం జరిగిందో అన్నటువంటి ఒక ఆందోళనతో ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ తలుపు తెరిచి లోపల చూసేసరికల్లా ఆ మొత్తం ఇంట్లోని సామాన్ అంతా కూడా చిందరవందరగా పడేస్తుంది. ఆ తర్వాత బీరువా తాళాలు పలగొట్టినట్టుగా బీరువా తలుపులు పలగొట్టినట్టుగా ఆ తర్వాత బీరువాలో దాచినటువంటి ఒక 13 తులాల బంగారము తర్వాత 20,000 నగదు చోరీకి గురైనట్టుగా వాళ్ళు పోలీసులకు దర్యాప్తు చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పోలీసులు ఆ ఘటనను ఆధారంగా తర్వాత అక్కడ లభించినటువంటి ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితుల్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ లో ఆ నలుగురు పక్కనే అంటే ఈ యొక్క దొంగతనం జరిగిన తర్వాత ఏదైతే పొండ్రు సురేందర్ రెడ్డి ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి మరొక ఇంట్లో నుంచి ఒక బైక్ ను కూడా చోరీ చేసుకొని వెళ్తున్నట్టుగా మనకు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. బైక్ ను తోసుకుంటూ ఆ నలుగురు దొంగలు వెళ్తున్నారు. ఇదంతా కూడా అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము వరకు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీనిపై ఒక ఫిర్యాదు అందుకున్నట్టుగా జైనత్ పోలీసులు తర్వాత క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ యొక్క దీనిపై పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉంది. అయితే ఆ దొంగల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే మొత్తం మీద క్లూస్ టీం అయితే కూడా పూర్తి ఫింగర్ ప్రింట్స్ అక్కడ అనువనువుగా గాలించేసి ఆ ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. త్వరలోనే ఆ దొంగల్ని పట్టుకొని కేసును దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. పత్తికాయ చూసే వరకు 3 గంటలకు లేచే వరకు కాంపౌండ్ గేటు తెరుండే డౌట్ వచ్చి పత్తికాయ చూసే వరకు ఇంట్లోకి ఫోకస్ వచ్చింది. తలుపుల దగ్గర పెట్టిండే అన్నట్టు చేసుకుని బయటకు వెళ్ళిపోయింది అన్నట్టు. అక్కడ వచ్చి తలుపులు తీసి చూసే వరకు చిందర వందర